Hello everyone, welcome to the NLP Basic Practitioner course. So in this video you're going to understand one important presupposition, and this is my favorite presupposition. So friends, మనం జనరల్ గా చూస్తుంటాము కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి, డిస్ప్యూట్స్ వస్తుంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అవ్వచ్చు, ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, లేదంటే బాస్ అండ్ కలీగ్ మధ్య అవ్వచ్చు, లేదంటే బాస్ అండ్ మేనేజర్, ఎవరైనా ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఫస్ట్ పర్సన్ దగ్గర తను టెరిటరీని చూస్తున్నప్పుడు తన దగ్గర ఉంది ఏంటంటే మ్యాప్ 1, సెకండ్ పర్సన్ దగ్గర ఏముందంటే మ్యాప్ 2. కరెక్ట్, వెరీ సింపుల్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను. సో ఒక పిల్లాడు ఫస్ట్ టైం తను క్రికెట్ ఆడుతున్నాడు. సో ఫస్ట్ టైం క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడైనా అంటే తనున్న టీంలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఆ మ్యాచ్ ఆడేటప్పుడు తను బాల్ పట్టుకోవడం తనకు సరిగ్గా చేత కాలేదు. ఓకే, తను పట్టుకోలేదు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే యు ఆర్ ఇడియట్, యు ఆర్ స్టూపిడ్, నీకు బాల్ కూడా పట్టుకోవడం సరిగ్గా రాదు, నీకు బాల్ కూడా పట్టుకోవడం సరిగ్గా రాదు, యు ఆర్ స్టూపిడ్, యు ఆర్ ఇడియట్, యు ఆర్ స్టూపిడ్, యు ఆర్ ఇడియట్ అని అన్నారు. ఓకే, అండ్ నౌ వాట్ హ్యాపెండ్ ఇస్, తన మైండ్ లో ఏమిందంటే బాల్ పట్టుకోవడం చాలా డిఫికల్ట్. సో తను ఇది మళ్ళీ తన మైండ్ లోకి వెళ్ళి అది ఏమైందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ ద బాల్ క్యాచ్ చేయడం చాలా డిఫికల్ట్. ఇది మళ్ళీ తన బ్రెయిన్ లోకి వెళ్ళి అక్కడ ఫైనల్ గా అక్కడ ఏం స్టోర్ అవుతుందంటే నేను బాల్ పట్టుకోలేను. ఇన్ఫాక్ట్ తను పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు కూడా తన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఆ బిలీఫ్ సిస్టమ్ బయటికి తీసుకొస్తుంది, లైక్ బాల్ పట్టుకోవడం నీకు చేత కాదు, రైట్? ఓకే, అదే సిచ్యువేషన్ లో ఇంకొకరు ఉంటే నౌ తనకేమన్నారు, నువ్వు బాల్ పట్టుకోరాదు, యువర్ ఇడియట్. బట్ తను ట్రై చేశాడు, పట్టుకోవడానికి ట్రై చేశాడు, పట్టుకున్నాడు. మళ్ళీ ఇదే బిలీఫ్, ఇదే తన మైండ్ లోకి ఫీడ్ చేయడం ద్వారా తన మైండ్ లో ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ అయింది, ఐ కెన్ క్యాచ్ ద బాల్. సో తన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు బాల్ క్యాచ్ చేయడానికి తనకు హెల్ప్ చేస్తుంది. నౌ టెల్ మీ, ఇద్దరికి జరిగింది టెరిటరీ ఒకటే, బట్ నేను హోల్డ్ చేయగలను అని బిలీవ్ చేసిన వారు హోల్డ్ చేశారు, నేను హోల్డ్ చేయలేను అన్న వాళ్ళు చేయలేదు. సో బేసికల్ గా ఏంటంటే అందువల్ల మనం చూసేది ఏంటంటే కొంతమంది మ్యాప్ ఎలా ఉంటుందంటే ఐ కాంట్ డూ దిస్ ఇస్ నాట్ పాసిబుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఐ థింక్ వీ కెనాట్ అచీవ్ దిస్, ఐ థింక్ వీ కెనాట్ ఎర్న్ దాట్ మచ్ ఆఫ్ మనీ. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, మ్యాప్ 1. అండ్ ఇంకొకరు ఏమంటున్నారు, ఇట్స్ వెరీ ఈజీ, వీ కెన్ డూ ఇట్, వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్, అండ్ ఇఫ్ యూ థింక్ వీ కెన్ డూ ఇట్, దీన్ని మనం ఈజీగా చేయగలం, ఇంత మనీ ఎర్న్ చేయగలం, ఇంత ఎక్కువగా మనం చూడగలం. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు సెకండ్ పర్సన్, ఈ సీయింగ్ డిఫరెంట్, he's seeing with a different opinion, he's seeing with a different belief system. సో ఇక్కడ జరిగింది ఒకటే, టెరిటరీ ఒకటే, బట్ ఇద్దరి మ్యాప్స్ వేరే ఉన్నాయి, రైట్? సో ఒక హస్బెండ్ వైఫ్ చూస్తే హస్బెండ్ యొక్క కండిషనింగ్, వైఫ్ యొక్క కండిషనింగ్ డిఫరెంట్. there is a book called Men from Mars and Women from Venus. సో మెన్ మార్స్ నుంచి వచ్చారు, విమెన్స్ వీనస్ నుంచి వచ్చారు. ఒక మెన్ కి ప్రాబ్లం ఉంటే తను ఏం చేస్తారంటే ఈ గోస్ ఇన్ టు కేవ్స్, తను ఇండివిజువల్ గా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని చూస్తాడు, ఫ్యామిలీని డిస్టర్బ్ చేయొద్దని చూస్తాడు. బట్ గనక మనం విమెన్ ని చూస్తే, విమెన్ షీ వాంట్ టు షేర్ విత్ హస్బెండ్, షీ వాంట్ టు ఓపెన్ అప్, షీ వాంట్ టు ఎల్, షీ వాంట్ టు షౌట్, సమ్ టైమ్స్ షీ డజంట్ ఈవెన్ నీడ్ హెల్ప్, జస్ట్ వినండి, నన్ను వినండి. సో విమెన్ మ్యాప్ వేరు, మెన్ మ్యాప్ వేరు, హస్బెండ్స్ యొక్క మ్యాప్ వేరు, వైఫ్ యొక్క మ్యాప్ వేరు. హస్బెండ్ మైండ్ లో హ్యాపీనెస్ అంటే ఫ్యామిలీ గురించి లవ్ అంటే ఇట్స్ డిఫరెంట్, అండ్ వైఫ్ మైండ్ లో లవ్ అంటే ఫ్యామిలీ గురించి లవ్ అంటే ఇట్స్ డిఫరెంట్. సో ఈ రెండు మ్యాప్లు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి డిస్ప్యూట్ వస్తుంది. డిస్ప్యూట్ ఎందుకు వస్తుందంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద మ్యాప్స్. సో ఇక్కడ ఈ డిస్ప్యూట్స్ ని తగ్గించాలి అంటే ఈచ్ పర్సన్ నీడ్స్ టు రెస్పెక్ట్ అదర్ పర్సన్స్ మ్యాప్, అంతే. Okay, so you may not believe in God, but I believe in God, so I don't want to hurt your opinion. Okay, for me God is there, for me there is higher power, there is a creator who actually balance everything. So for me God is there, and for you maybe God is not there, so I respect your map, don't worry. Okay, and you respect my map, right? So what I'm telling you is you need to understand that every person has their own map, and it is coming from their experiences, their reality. కొంతమందిని మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంత చిన్న టాపిక్ కూడా వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఇంత చిన్న విషయం కూడా వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు అలాంటి మ్యాప్ లో ఉన్నారు.
వాళ్ళు అలాంటి లైఫే లీడ్ చేస్తున్నారు. నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు నేనేం చేయలేను అనే ఒక మ్యాప్ లో ఎందుకున్నారంటే బికాస్ చిన్నప్పటి నుంచి అలాంటి బిలీఫ్ సిస్టమ్స్ తో, అలాంటి ఎన్వైరన్మెంట్ లో, అలాంటి సరౌండింగ్స్ తో, అలాంటి కమ్యూనికేషన్ చేసుకుంటూ అలా క్రియేట్ అయ్యారు. సో ఇక్కడ ఏమైనా చేంజ్ కావాలంటే ఫస్ట్ మ్యాప్ చేంజ్ కావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్, respect other person's map, right? The other person is coming from that map, so it's okay, no problem. Yes, I do understand, na map to tana map match avvatledu, I know that, but let me show my map, let me see his map, let me see what is his view. That's what comes rapport building. That's what we use meta model, Milton model, we use different models so that we understand other person's map. వేరే మ్యాప్ ఏంటి, తను ఎలా ఉన్నాడు, తన మ్యాప్ ఏంటి, తన బిలీఫ్స్ ఏంటి, తన వాల్యూస్ ఏంటి, తన ఐడెంటిటీ ఏంటి అన్ని అర్థం చేసుకునేందుకు ఎన్ఎల్పి మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, డూ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ మ్యాప్. రెస్పెక్ట్ అదర్ పర్సన్స్ మ్యాప్, రెస్పెక్ట్ అదర్ పర్సన్స్ మ్యాప్, రైట్? బికాస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ఆల్ హ్యావింగ్ ఆల్ ద రిసోర్సెస్. మనలో అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ వీఆర్ నాట్ ఇన్ ద రిసోర్స్ఫుల్ స్టేట్. అంతే, మనం రిసోర్స్ఫుల్ స్టేట్ లో లేము. That's it. Okay friends, so please do understand and tell me what did you understand in this presupposition. You can type in the comment section, I will see all your comments, and in the live session I will explain you more and more in detail. Thank you so much.